హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి సండే ఫండే ఎపిసోడ్లో భాగంగా ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో అయితే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో సండే అంటే ఫండే అన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే సండే అంటే ఎలిమినేషన్ డే అని కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇక ఇందులో భాగంగా ఈరోజు మంచి మసాలా సాంగ్తో బిగ్ బాస్ స్టేజ్ మీదకి అదిరిపోయే స్టెప్స్తో ఎంట్రీ ఇచ్చిన కింగ్ ఆ తర్వాత హౌస్ మేట్స్తో గలగల కిలకిల నవ్వుతూ మాట్లాడటం అయితే జరిగింది. ఎందుకు అంటే శనివారం రోజు ఒక్కొక్కరి తాట తీసి వదిలేసిన నాగార్జున ఈరోజు మాత్రం అందరి ముఖాల్లో నవ్వులు విరబూసేలా టాస్కులు పెట్టించి మంచి ప్రోగ్రామ్స్ అయితే చేయించారు. ముఖ్యంగా నాగార్జున స్టేజ్ పై నుంచి ఫొటోస్ చూపిస్తే 2 టీమ్స్గా విభజించిన కంటెస్టెంట్స్ ఎవరి టీం అయితే ముందుగా చెప్తుందో వారికి ఒక పాయింట్ అయితే లభిస్తుంది అంటూ చెప్పడం అయితే జరిగింది. అలాగే మరో టాస్క్లో భాగంగా డైలాగ్ వారు కూడా బిగ్ బాస్ హౌస్లో టాస్క్గా జరగడం అయితే తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ హౌస్లో మరోసారి సండే రోజు ఒక వ్యవస్థకరమైన టాస్క్ జరిగింది అని చెప్పవచ్చు. అదే గోల్డెన్ బజర్ టాస్క్. ఈ టాస్క్లో సుమన్ శెట్టి, డెమాన్, తనూజ, రీతు పాల్గొనగా రీతు అలాగే డెమాన్, తనూజ మధ్య ఒక గొడవ అయితే జరుగుతున్నట్టుగా ప్రోమోను చూస్తే అర్థమవుతుంది. మీరు అలా తప్పు చేస్తున్నారు అంటే తనూజ తప్పు చేస్తుందని డెమాన్, ఇలా ఒకరిపై ఒకరు నిందలైతే వేసుకుంటున్నారు. ఇక ప్రోమో చివరిలో నాగార్జున ఒక చిన్న హింట్ అయితే ఇచ్చాడు, హౌస్లోకి రీఎంట్రీస్ రాబోతున్నాయి అని. ఇక రమ్య అలాగే సంజన ఈ వారం ఎలిమినేషన్ జోన్లో నిల్చున్నారు. వీరిద్దరిలో ఒకరు సేవ్ అవుతారు, ఒకరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళబోతున్నారు. అందరికీ గుడ్ బై చెప్పేసి రెడీగా ఉండండి అంటూ నాగార్జున చెప్తున్న మాటలైతే అందరినీ ఎమోషనల్కి గురి చేస్తున్నాయి. రమ్య ముఖంలో అయితే కొంచెం కూడా భయం లేదు, ఎందుకంటే తాను సేవ్ అవుతాను అనుకుంటూ ఉంది రమ్య. మరి ఈ సండే ఫండే ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.